అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు డిస్కస్ చేద్దాం. కంటెంట్ ప్రజెంటేషన్లో ఏమైనా మార్పులు అంటే నా ప్రొనౌన్సియేషన్ కావచ్చు, లేదా ప్రజెంటేషన్ కావచ్చు, లేదా ఇంకో పత్రిక ఏమైనా ఆంధ్రప్రభ, విశాలాంధ్ర, ప్రజాశక్తి లాంటిది ఏమైనా యాడ్ చేయాలన్నా, ఏమైనా సలహాలు ఇవ్వాలంటే ఇవ్వండి. అలాగే నా వాట్సాప్ నెంబర్ నిన్న మొన్న నేను చెప్పాను. వాట్సాప్ నెంబర్ నేనే చూస్తున్నాను, మా టీం కాదు, నేనే చూస్తున్నాను. ఈ 5 డేస్ నుంచి నేనే చూస్తున్నాను. కాబట్టి మీరు ఏమైనా వాట్సాప్లో సలహాలు ఇవ్వాలన్నా ఇవ్వండి, ఏమైనా మాట్లాడాలన్నా సరే మెసేజ్ చేయండి. 2 ఛానల్స్ కలిపి మనం 5 లక్షల సబ్స్క్రైబర్స్కి చేరుకున్నాం. 2 ఛానళ్ళు ఏపీ 175 అండ్ గుండు సూది కలిపి 5 లక్షల సబ్స్క్రైబర్స్, దాదాపుగా 30 కోట్ల వ్యూస్ ఛానల్స్ పెట్టినప్పటి నుంచి కూడా. 30 కోట్ల వ్యూస్ అన్నమాట. సరే, అది పక్కన పెడితే పోలవరం విధ్వంసం, వేల కోట్ల నష్టం, ప్రాజెక్టు అంచనాలకు మించి దెబ్బతిన్నది. ఆ నిర్మాణాలను చూస్తే ఏడుపు వచ్చింది. జగన్ వల్లే పోలవరం సర్వనాశనమైంది. కేంద్ర జలసంఘము చేతులెత్తేసింది. కేంద్ర సాయం, అంతర్జాతీయ నిపుణుల సూచనలతో ముందుకెళ్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. పోలవరంపై శ్వేతపత్రం విడుదల. నిన్న పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి శ్వేతపత్రాన్ని చంద్రబాబు గారు రిలీజ్ చేశారు. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారు సీఎంగా ఉండగా ఎంత మేరకు వర్క్స్ జరిగాయి, 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఎంత మేరకు వర్క్స్ జరిగాయి, సో అప్పుడు వీళ్ళు చేసిన మంచి ఏమిటి, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జరిగిన నష్టం ఏమిటి అనేది కూలంకషంగా వివరించారు. అందులో కీ పాయింట్స్ ఇవన్నమాట. 68 కోట్ల భారము ఆదాయ నష్టం అంట. కొత్త డయాఫ్రమ్ వాళ్ళు కట్టడానికి 1000 కోట్లు ఖర్చు అవుతుంది. దాంతోపాటు కాఫర్ డ్యామ్లు, గైడ్ బండ్లకు మరమ్మతుల వంటి కారణంగా 4900 కోట్లు ఖర్చు అవుద్ది. విద్యుత్ ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేయకపోవడంతో 3000 కోట్ల నష్టం జరిగింది. 2019 నాటికి సవరించిన ప్రాజెక్టు అంచనా వ్యయం 55,656 కోట్లు. ద్రవ్యోల్బణంతో 38% పెరిగితే మరో 15,000 కోట్లు భారం. ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యంతో నీరు ఇవ్వకపోవడంతో రైతులు నష్టపోయింది 45,000 కోట్లు. మొత్తంగా జగన్ ప్రభుత్వం మూర్ఖత్వం, అహంభావం వల్ల జరిగిన నష్టం, పడిన భారం సుమారు 68,000 కోట్లు అని లెక్కించారు. ఈ డయాఫ్రమ్ వాళ్ళు ఆయన శ్వేతపత్రం ఇదంతా నేను ఇప్పుడు డీటెయిల్డ్గా నేను చెప్పలేను, మేబీ నేను చూసే ఉంటారు. నాకు అర్థమయ్యింది ఏంటంటే పోలవరం ఇప్పుడప్పుడే పూర్తయ్యే అవకాశం లేదు. మేబీ 2028కో 29కో కాస్త అట్లీస్ట్ ఒక కాలమైనా రైట్ మెయిన్ కెనాల్ అయినా సరే వాటర్ ఇస్తారని ఆశించడం తప్ప అంతకుమించి ఏమీ చేయలేం. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన తప్పులు, గత ప్రభుత్వం పోలవరం విషయంలో శ్రద్ధ చూపిస్తే మనకి కళ్ళెదురుగా కనిపించాయి గత ప్రభుత్వ తప్పులు. వాళ్ళు అమరావతిని ఏ విధంగా నాశనం చేశారో పోలవరాన్ని అదే విధంగా నాశనం చేశారు. అమరావతి అనేది మన కళ్ళు ఎదురుగా కనిపించింది. ఎందుకంటే అసెంబ్లీలో చట్టం చేశారు, అక్కడ అమరావతి రైతులు ఉద్యమం చేశారు, రాష్ట్ర వ్యాప్తంగా రాజధాని విషయంలో గొడవ జరిగింది, రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది, కళ్ళు ఎదురుగా కనిపించింది. కానీ పోలవరం మన కళ్ళు ఎదురుగా కనిపించకుండా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎందుకంటే పోలవరం అనేది ఒక ప్రాజెక్టు, అమరావతి అనేది ఒక నగరం. సో నగరం కళ్ళు ఎదురుగా కనిపిస్తుంది. అక్కడ రైతులు ఉద్యమం జరిగింది, గొడవ జరిగింది, ఇష్యూస్ జరిగింది. కానీ పోలవరం మనకు కనిపించదుగా, కనిపించిన నష్టం జరిగింది. ఏమున్నాయి, రివర్స్ టెండరింగ్ అని వెళ్ళారు, రివర్స్ టెండరింగ్ వేసి కూడా పాత కాంట్రాక్టర్కే ఇచ్చారు. 100 కోట్లు 108 కోట్లు మిగిల్చాము అన్నారు. పోనీ మిగిల్చిన డబ్బులు ఏం చేశారు, వాళ్ళ సలహాదారుల జీతాలకో లాయర్లకు ఫీజులకో సరిపోయి ఉంటాయి, లేదంటే రుషికొండ ప్యాలెస్ లాంటివి అక్కడక్కడ ప్యాలెస్లు కట్టడానికో సరిపోయి ఉంటాయి. సో డయాఫ్రమ్ వాల్ విషయంలో కానీ, కాఫర్ డ్యామ్ విషయంలో కానీ, గైడ్ బండ్ విషయంలో కానీ ఎక్కడా కూడా యాజ్ పర్ రూల్ ఆఫ్ లా లేదా కేంద్ర జలసంఘం చెప్పినట్టు, లేదంటే పోలవరం ప్రాజెక్టు అథారిటీ చెప్పినట్టు నడుచుకోవాలి. వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళు చేసుకున్నారు. ఒక్క నిమిషం అండి. అది పోలవరం ప్రాజెక్టుకి బాగా నష్టం కలిగించింది. సో నిన్న చంద్రబాబు గారు చెప్పిన లెక్క ప్రకారం చూసుకుంటే పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు అప్పుడే పూర్తి అవ్వదు. డయాఫ్రమ్ వాల్ మళ్ళీ నిర్మించాలి. దానికి ఎంత లోతు నుంచి కట్టాలి, నదీ గర్భంలో ఎంత లోతుకు వెళ్ళి మళ్ళీ నిర్మించాలి అనేది చూడాలి అంటే అంతర్జాతీయ నిపుణులు రావాలంట.
వాళ్ళు ఎప్పుడు వస్తారు? మళ్ళీ దానికి డబ్బులు కావాలి. ఇక్కడ రెండు సమస్య, టెక్నాలజీ అండ్ ఫైనాన్స్ మ్యాటర్స్. ఈ రెండు ఇష్యూస్ క్లియర్ అవ్వాలి. టెక్నాలజీకి మన ఇండియాలో ఉన్న వాళ్ళు సరిపోరు, అంతర్జాతీయ నిపుణులు రావాలి. మరోవైపు ఫైనాన్స్ మ్యాటర్స్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తే సరిపోదు, కేంద్రం ఇవ్వాలి. ఈ రెండు ప్యారలల్గా జరుగుతూ ఉండాలి. రెండిట్లో ఏది తగ్గినా ఏది లేకపోయినా అవ్వదు. కాబట్టి నాకు తెలిసినంత వరకు అత్యంత క్లిష్టంగా మారింది పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం. కాబట్టి 2028-29 నాటికి కూడా పూర్తి అవుతుందని నేనైతే అనుకోను. నాకైతే అటువంటి ఆశ అయితే లేదు. ఇంకా దాదాపుగా ఇంకొక 40-50 వేల కోట్లు కావాలి. కేంద్రం ఏమో ఇప్పుడప్పుడే ఇవ్వదు కూడా. కేంద్రం నాటకాలు కేంద్రం ఆడుతుంది, ఇలా జరుగుద్ది అనమాట. మొత్తం ఈరోజు అంతా పోలవరం గురించే, లోపల పేజీలు అక్కడ ఇక్కడ మొత్తం అంతా కూడా పోలవరమే. ఏది 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 రివర్స్ టెండర్లో ఆదా ఒకటిదే. అదనపు పనులతో 2268 కోట్ల భారం. 2019 వరదల్లో డయాఫ్రమ్ వాల్కి ఏమీ కాలేదు. 2020 వరదల్లోనే విధ్వంసం. 2023 వరకు నష్టంపై అధ్యయనమే లేదు. పోలవరంపై ఏపీ ప్రభుత్వం శ్వేతపత్రం 2028 జూన్కు తొలి దశ పూర్తి. అది 2028 జూన్కి తొలి దశ అని చెప్పారు అంటే 2029కి కూడా అవ్వదు అని అర్థం. తొలి దశ అంటే ఒక కాలువ రైట్ మెయిన్ కెనాల్ ద్వారా నీళ్ళు ఇస్తారని అర్థం. అది కూడా అయ్యే అవకాశం లేదండి, ఉండదండి. అంత ఈజీ అయితే కాదండి. ఒక ముఖ్యమంత్రికి 986 మంది భద్రత కావాలా? రాజకీయ నాయకుల భద్రతపై సమీక్షిస్తాం ముఖ్యమంత్రి చంద్రబాబు. పోలవరం విధ్వంసం, వేల కోట్ల నష్టం. సరే, అది పోలవరం విషయంలో ఈనాడులో ఇలా రాశారు. దీన్ని సాక్షి వాళ్ళు వాళ్ళ స్టైల్లో వాళ్ళు రాసుకున్నారు. గోదాట్లో ముంచేసి తెల్లమొహం, పోలవరంపై శ్వేతపత్రం పేరుతో చేతులెత్తేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు తన చారిత్రక తప్పిదాలతో జరిగిన విధ్వంసాన్ని వైఎస్ జగన్పై నెట్టే యత్నం. వ్యక్తిగత దూషణలతో ఉక్రోషం. బాబు పునాది స్థాయిలో వదిలేసిన స్పిల్వేను 48 గేట్లతో సహా రికార్డు సమయంలో పూర్తి చేసిన వైఎస్ జగన్. 48 గేట్లు వేశారు, 48 సీట్లు వచ్చినా ఇది నిజము అని నమ్మేవాళ్ళం. 48 గేట్లు వేశారంట, కనీసం 48 సీట్లైనా ఇవ్వచ్చు కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవ్వలేదు. ఎందుకంటే ఇది నమ్మలేదు కాబట్టి. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ స్పిల్ ఛానల్ ఎగువ దిగువ కాఫర్ డ్యాములు పూర్తి. 2021 జూన్ 11న స్పిల్వే మీదుగా గోదావరి ప్రవాహం 6.1 కిలోమీటర్ల పొడవును మళ్ళింపు. అదండి, జూన్ 11వ తేదీన స్పిల్వే మళ్ళింపారు. ఇక్కడ 11 వచ్చింది కదా, కాబట్టి 11 సీట్లు వచ్చాయేమో. అదే వేరే తేదీని ఎప్పుడో 50వ తేదీనో 60వ తేదీనో 90వ తేదీనో మళ్ళిస్తే ఆ 100 సీట్లు 90 సీట్లు వచ్చావేమో. పాపం. కుడి ఎడమ కాలువలతో పాటు కనెక్టివిటీస్, జల విద్యుత్ కేంద్రం పనులు కొలిక్కి. కుడి కాలువ కుడి కాలువ 2015లో పూర్తయింది. అక్కడ పట్టిసీమ ప్రాజెక్టు పూర్తయినప్పుడే కుడి కాలువ మొత్తం కంప్లీట్ చేసి కాంక్రీట్ వర్క్స్ చేసి నీళ్ళు ఇచ్చారు, పట్టిసీమ నీళ్ళు ఇచ్చారు. వీళ్ళేమో కుడి కాలువ వీళ్ళు తవ్వారంట. వీళ్ళు బాబు చారిత్రక తప్పిదానికి పాల్పడుకుంటే 2022 నాటికే ప్రాజెక్టు పూర్తి. అవును, మన బుల్లెట్ శాఖ మంత్రి గారు చెప్పారుగా, అదే 1941 నుంచి జీవనాడి సాకారం కోసం ప్రతిపాదనలు. 9 ఏళ్ళు సీఎంగా ఉండి కనీసం ఆలోచన కూడా చేయని చంద్రబాబు 1970లో పుట్టిన వెంటనే పోలవరం గురించి ఆలోచించిన జగన్ అని రాయలేదా? రాస్తే బాగుండేది. 1941లోనే జీవనాడి సాకారం కోసం ప్రతిపాదనలు, 1970లో తాను పుట్టిన వెంటనే పోలవరం గురించి ఆలోచించిన వైఎస్ జగన్ అని రాస్తే బాగుండేది. రాయలా, సొంత పేపర్ కదా, అలా రాసుకోవచ్చు. ఇప్పుడు పేపర్ మంది, పార్టీ మంది, మనం ఏం రాసినా ఎవరు అడగరు, సో రాసేసుకోవచ్చు, ఏముంది. 2005లో చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తూ పోలవరాన్ని చేపట్టిన వైఎస్ఆర్ ఇప్పటికీ 49.79% పూర్తి. 5 ఏళ్లలో 24.94 పనులు చేసిన జగన్ సర్కార్. మనమే సర్టిఫికేట్లు ఇచ్చుకోవాలి. జనం ఇవ్వలేదు, జనం ఇవ్వను పొమ్మన్నారు. కాబట్టి మనమే సర్టిఫికేట్లు ఇచ్చుకోవాలి, మనమే డబ్బు కొట్టుకోవాలి. జగన్ వల్లే ప్రమాదంలో పోలవరం. శ్వేతపత్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు జగన్ అసమర్థత, దుస్సాహసం వల్ల పోలవరం మనుగడే ప్రమాదంలో పడింది. 3 డ్యామేజీలకు ఆయన నిర్వాకాలే కారణము, అందుకే ఆలస్యము. ఏజెన్సీలను మార్చొద్దన్న పీపీఏ హెచ్చరికలను పెడజేవన పెట్టారు. ప్రాజెక్టు కోసం కేంద్ర నిధులను దారి మళ్లించారు అని చంద్రబాబు గారు చెప్పింది ఒక పక్క. పోలవరం అత్యంత క్లిష్టం, పోలవరం గురించి నాకేం తెలియదు, పోలవరం ఎప్పుడో వద్దో తెలియదు అని చెప్పిన మన మాజీ మంత్రి గారు చెప్పింది. బాబు తప్పిదాలే శాపం, టీడీపీ హయాంలోనే వ్యూహాత్మక తప్పిదాలు, మాజీ మంత్రి అంబటి ధ్వజము, అన్ని అనుమతులు తీసుకొచ్చింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి.
కేంద్రం పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును బాబు ఎందుకు తీసుకున్నారు అని మరి మీరెందుకు చేశారు? 2019లో అధికారంలోకి వచ్చే కేంద్రానికి అప్పచెప్పేయచ్చుగా. ఇప్పుడు మన మాజీ మంత్రి గారు చెప్తున్నారు కేంద్రం పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును బాబు ఎందుకు తీసుకున్నారు అని. మరి 2019లో వీళ్ళు అధికారంలోకి వచ్చాక వీళ్ళు ఏం చేయాలి? బాబు మా చంద్రబాబు గారు తప్పు చేశారు, పోలవరం ప్రాజెక్టు బాధ్యత తీసుకొని మాకు సంబంధం లేదు, మీరే పూర్తి చేయండి, అది కేంద్రం బాధ్యత అని చెప్పి వాళ్ళకి ఇచ్చేయచ్చుగా. వీళ్ళెందుకు వీళ్ళ సొంత కంపెనీలకు టెండర్లు ఇచ్చుకోవాలి? రివర్స్ టెండరింగ్కి ఎందుకు వెళ్ళాలి? వీళ్ళ అనుకూల కంపెనీలకు ఎందుకు టెండర్లు ఇచ్చుకోవాలి? వాళ్ళ దగ్గర నుంచి ముడుపులు ఎందుకు తీసుకోవాలి? ముడుపులు తీసుకోలేదు అనొద్దు. ముడుపులు తీసుకోలేదు అని అన్నారంటే మాత్రం ఎలక్టోరల్ బాండ్స్ ఓపెన్ చేసి జాతకాలు బయట పెట్టేస్తా. అలా ఎవరు అనొద్దు, ఎందుకంటే జాతకాలన్నీ ఎలక్టోరల్ బాండ్స్లో ఉన్నాయి. మెగా వాళ్ళు ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారో మొత్తం ఉంది. సరే, పోలవరం గురించి ఆంధ్రజ్యోతిలో కూడా అదే రాశారు. జాతికి జగన్ ద్రోహం, పోలవరాన్ని గోదావరిలో ముంచేశాడు సీఎం, ఇది అహంకారంతో చేసిన దుస్సాహసం. అది ఓకే, ఓవరాల్గా పోలవరం గురించి అయితే చాలా పెద్ద సబ్జెక్ట్ రాసుకొచ్చారు. ఎవరి ఆలోచనలో ఎవరికి తగ్గట్టు వాళ్ళు రాశారు. మనమైతే ఒకటి ఫిక్స్ అవ్వాలి, పోలవరం విషయంలో చంద్రబాబు గారి హయాంలో ఒక 10% తప్పులు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 90% తప్పులు జరిగాయి. చంద్రబాబు గారి హయాంలో వాళ్ళు 72% అంటున్నారు, కానీ నాకు తెలిసి 65% పనులు జరిగాయి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 6 or 7% పనులు అయితే జరిగాయి, అంతవరకు చెప్పుకోవచ్చు. సరే, అది పక్కన పెడితే ఇంటింటే నైపుణ్య గణన ఆన్లైన్ యాప్ ద్వారా ప్రతి ఒక్కరి విద్యార్హతలు నైపుణ్య వివరాల సేకరణ, కంపెనీల అవసరాల ఆధారంగా శిక్షణ, గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో సర్వేకు కసరత్తు. జనాభా లెక్కింపు మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి వెళ్ళి నైపుణ్య గణన చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇది మంచిదండి. ఇది బహుశా దేశంలోనే మొదటిసారి. నైపుణ్య గణన అనేది ఒక అసాధారణమైన ప్రక్రియ, చాలా మంచి ప్రక్రియ. ఎందుకంటే ఒక ఊరు ఉంటుంది, ఒక ఊరిలో ఒక 150 మంది యువత ఉంటారు. వాళ్ళలో ఒక్కొక్కరికి ఒక్కో రంగంలో నైపుణ్యం ఉంటుంది. ఆ నైపుణ్యం మొత్తం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర రికార్డుల్లో ఉంటుంది. ఇదిగో ఈ ఊరిలో, ఈ నియోజకవర్గంలో, ఈ ఊరిలో ఇంతమందికి ఈ అంశంలో నైపుణ్యత ఉంది, సో వీళ్ళని దానికి సంబంధించిన ఫ్యాక్టరీ ఎక్కడ ఉందో అక్కడికి పంపించవచ్చు అని ఒక రిపోర్ట్ ఉంటుంది అనమాట. అది బాగుంటుంది. దానివల్ల ఏంటంటే ఒక క్లారిటీ వస్తుంది. అది ఒక రకంగా మంచి ప్రక్రియ. వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టు ఇంప్లిమెంట్ చేయగలిగితే ఇది దేశం మొత్తానికి మోడల్ ప్రాజెక్ట్ అవుద్ది, దేశం మొత్తానికి మార్గదర్శకం అవుద్ది నైపుణ్య గణన అనేది సక్సెస్ అయితే వాళ్ళు ఏంటి, నైపుణ్య గణన చేసి అక్కడితో వదిలేయకూడదు, దానికి తగ్గట్టు పరిశ్రమలకి అటాచ్ చేయాలి. ఆ నైపుణ్యం ఉన్న యువతను ఎక్కడైనా ఇప్పుడు మోటార్ పరిశ్రమ వచ్చిందండి, దానికి సంబంధించి ఈ నైపుణ్య గణనలో భాగంగా ఎంతమంది వచ్చారో వాళ్ళని అటాచ్ చేయాలి. ఎక్కడైనా ఒక ఫుడ్ పార్క్ వచ్చిందండి, ఫుడ్ పార్క్, సో దాని రిలేటెడ్ ఎవరు ఉన్నారనేది వాళ్ళని అటాచ్ చేయాలి. ఇట్లా అటాచ్మెంట్స్ అన్నీ ఉంటేనే బాగుంటుంది అనమాట. ఇక ఇంటెలిజెన్స్ చీఫ్గా మహేష్ చంద్ర లడ్డా గారంట. ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా నాకు తెలిసినంతవరకు ఐపీఎస్ అధికారుల్లో ఆయన అత్యంత మొండి, చాలా స్ట్రిక్ట్ అనమాట. ఆయన పనిచేసే ప్రతి చోట కూడా కొన్ని సంచలనాలే. ప్రకాశం జిల్లా ఎస్పీగా పనిచేసినప్పుడేమో అక్కడ మావోలు ఆయన మీద అటాక్ చేశారు. అప్పుడు ఆయన ఒక టీంను వేసుకొని అడవుల్లోకి వెళ్ళారనమాట. వెళ్ళి అక్కడ వీరోచిత పోరాటాలు అవి జరిగాయి. ఆ తర్వాత గుంటూరులో ఉన్నప్పుడు రౌడీ షీటర్లతో గొడవ, నిజామాబాద్లో ఉన్నప్పుడు, విశాఖపట్నంలో ఉన్నప్పుడు, ఇలా రకరకాలు ఉన్నాయి. సో లాస్ట్ 5 years ఆయన సిఆర్పిఎఫ్ కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఆయనకి ఇస్తున్నారు. అలాగే సిఐడి విభాగాధిపతిగా రవిశంకర్ అయ్యనార్. అట్లా తెదేపా కార్యకర్తలపై అక్రమ కేసులు తొలగించేందుకు కృషి, ఏ సమస్య ఉన్నా పార్టీ కార్యాలయానికి రండి. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో బాధ్యతల స్వీకరణ. ఇక మంచి వార్త ఏదో ఉందండి. ఫలితాలు చూసి అన్నీ వదిలేసి హిమాలయాలకు పోదామనిపించింది. అమ్మో, అన్నీ వదిలేస్తే మా పత్రిక ఏమవ్వాలి, మా అందరికీ ఇష్టమైన పేపర్ ఏమవ్వాలి, మీరు అన్నీ వదిలేస్తే అమ్మో ఎంటర్టైన్మెంట్ మిస్ అయిపోద్ది. వద్దండి, అన్నీ వదలొద్దు పొరపాటును కూడా. 40% ఓట్లు చూసి ఆగిపోయా వైకాపా నేతలతో జగన్ వ్యాఖ్యలు. చూద్దాం లోపల ఎక్కడో ఉందంట ఆణిముత్యం. ఎయిమ్స్కు నీటి సమస్య తీర్చకపోవడం బాధాకరం. ఎయిమ్స్ను దేశంలోనే టాప్ 3లో ఉంచేందుకు చర్యలు తీసుకుంటాం. డైరెక్టర్ మాధవానంద కార్కు హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు. బాగుంది. భారీ వర్షాలపై అప్రమత్తం, అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఎల్లో అలర్ట్ జారీ, 8 జిల్లాల కలెక్టర్లతో హోంమంత్రి అనితో వర్చువల్ సమావేశం. ఓకే, ఓవైపు శాఖల సమీక్షలు, మరోవైపు ప్రజల సమస్యలు. నేరుగా విజ్ఞప్తులను స్వీకరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
ఒకవైపు తనకు సంబంధించిన శాఖలపై సమీక్షలు నిర్వహిస్తూనే మరోవైపు ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత ఇస్తున్నారు. యాక్చువల్లీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు గారేమో కుప్పం వెళ్ళారు, లోకేష్ గారు మంగళగిరి వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారు ఇంకా పిఠాపురం వెళ్ళాలనుకుంటున్నారు. ఈ వారం వెళ్తారు. ఆయన షెడ్యూల్ ఈరోజేమో కొండగట్టుకు వెళ్తారంట. కొండగట్టు తర్వాత మేబీ రేపటి నుంచో ఎల్లుండి నుంచో ఆయన పిఠాపురం వెళ్ళాలి. తర్వాత వర్సిటీల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలి. విద్యా దీవెన, వసతి దీవెన కింద వైకాపా ప్రభుత్వం పెట్టిన బకాయిలు 3,480 కోట్లు. ఉన్నత విద్య సమీక్షలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. తాగునీటి ప్రాజెక్టులపై గత ప్రభుత్వ నిర్లక్ష్యం, ఖర్చు చేయని కేంద్ర నిధులు 13,788 కోట్లు. రాష్ట్ర వాటా ఇవ్వక పథకాలు నిర్వీర్యం చేశారు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ. పట్టణ ప్రజలకు 24 గంటలు తాగునీరు సరఫరా చేసేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్లో 13,788 కోట్లు ఖర్చు చేయకుండా గత వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ చెప్పారంటండి. పూడికల తొలగింపునకు 50 కోట్లు. ఓకే. కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ పునరుద్ధరించాలి. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అన్నీ బాగుంటే మంత్రి అయ్యేవాడు ఆయన. ఆయనకే మంత్రి పదవి ఇవ్వాల. పక్కన పెడదాం. వైకాపా వీర విధేయ వీసీ ప్రసాదరెడ్డి రాజీనామా. అదే బాటలో వైఎస్ రిజిస్ట్రార్ జేమ్స్ స్టీఫెన్. స్వేచ్ఛ లభించిందంటూ ఏయూలో కేక్ కోసిన ఉద్యోగులు. రాజీనామాలు చేసిన కృష్ణా, ఉర్దూ, ద్రవిడ వర్సిటీల వీసీలు. ఇన్నాళ్ళకి వైసీపీ కార్యకర్తలు వాళ్ళ పదవులకు రిజైన్ చేసినంత సంతోషం ఉంది పాపం వైసీపీ కార్యకర్తలు. ఫక్తు వైసీపీ కార్యకర్త ఆయన. యూనివర్సిటీ క్యాంపస్లో వైసీపీ జెండాలు. ఆయన వీసీగా ఉండగా యూనివర్సిటీ క్యాంపస్లో వైసీపీ జెండాలు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు కేక్ కట్ చేస్తే అది వైసీపీ రంగులో ఉన్న కేకు. అక్కడ పిల్లల చేత, యూనివర్సిటీలో స్టూడెంట్స్ చేత సర్వేలు, వైసీపీ నాయకులకు అనుబంధంగా సర్వేలు. ఎప్పటికప్పుడు అక్కడ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జీలను వెళ్ళి కలవడం. గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో చేయని తప్పు అంటూ లేదు, చేయని అరాచకం అంటూ లేదు. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో వైకాపాతో అంటకాగే ఆ పార్టీ వీర విధేయుడిగా పేరు పొందిన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రసాద్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. దీంతో కొందరు ఉద్యోగులు శుక్రవారం కేక్ కోసి సంబరాలు చేసుకున్నారు. ప్రభుత్వం మారడంతో ఒక్కొక్కరుగా వీసీలు తమ పదవులకు రాజీనామాలు సమర్పిస్తున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ వీసీగా ప్రసాద్ రెడ్డితో పాటు కృష్ణా యూనివర్సిటీ వీసీ జ్ఞానమణి, ఉర్దూ యూనివర్సిటీ వీసీ ఎఫ్ రెహమాన్, ద్రవిడ యూనివర్సిటీ వీసీ కొలకలూరి మధుజ్యోతి రాజీనామా చేశారు. వీరందరి స్థానాల్లో ఇన్ఛార్జీలు నియమించేందుకు ఉన్నత విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఓకే. వీళ్ళు రాజీనామా చేయడంతో వదలకూడదు. వీళ్ళ హయాంలో జరిగిన పాపాలు, తప్పులను కూడా బయట పెట్టాలి. అక్కడ స్టూడెంట్స్కి తెలుసు, చాలా స్టూడెంట్లకు తెలుసు. సిఐడి విభాగాధిపతిగా రవిశంకర్ అయ్యన్నారు. విశాఖ సిపిగా శంకభద్ర బాగ్చి, ఏసీబీ డీజీగా అతుల్ సింగ్. సిఐడి విభాగాధిపతిగా రవిశంకర్ అయ్యన్నారు నియమితులయ్యారు. ప్రస్తుతం విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్గా ఉన్న ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం సిఐడికి బదిలీ చేసింది. ఆ స్థానంలో శంకభ్రత బాగ్చిని విశాఖ పోలీస్ కమిషనర్గా నియమించారంట. ప్రస్తుతం ఆయన శాంతి భద్రతల విభాగం అదనపు డీజీపీగా ఉన్నారు. ఏపీఎస్పీ బెటాలియన్ ఏడీజీ అతుల్ సింగ్ను ఏసీబీ డీజీపీగా బదిలీ చేశారు. ఓకే. తెదేపా కార్యకర్తలపై అక్రమ కేసులు తొలగించేందుకు కృషి. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. బాగుంది. తితిదల అక్రమాల చిట్టా సిద్ధం. తితిదలో అన్ని అంశాలపై విజిలెన్స్ ఆరా. టెండర్లపైన కూపీలాగిన అధికారులంట. తిరుమల తిరుపతి దేవస్థానంలో గత 5 ఏళ్ల కాలంలో జరిగిన అక్రమాలను వెలికి తీసేందుకు నడుమిగించిన రాష్ట్ర స్థాయి విజిలెన్స్ అధికారులు తమ పరిశీలనను ముగించారు. ఓ రిపోర్ట్ తయారు చేస్తారు. ఆ రిపోర్ట్లో ధర్మారెడ్డి గారే మెయిన్, కీ రోల్ అయిందే. గత ఇన్ఛార్జ్ ఈవో అన్నీ సర్వం ఆయనే, ధర్మారెడ్డి గారు. సో ఆయన మీదే ఉంటాయి ఎక్కువ రిపోర్ట్లు. తర్వాత భోగాపురంలో భూ బకాసరులు. డి పట్టా 22A అసైన్ భూములపై ఉన్న ఉన్నతాధికారులు వైకాపా నేతల కన్ను. జగన్ హయాంలో అడ్డగోలుగా యజమానులతో ఒప్పందాలంట. వైకాపా ప్రభుత్వంలో దాచుకోవడం అనేది ఆ పార్టీ నేతలు వారితో అంటకాగే కొంతమంది అధికారులు హక్కుగా భావించిన పరిస్థితి. అధికారమే అండగా భోగాపురం విమానాశ్రయం ప్రాంతంలోనే డి పట్టా 22A అసైన్ భూములపై కన్నేశారు. రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారి సహకారం కూడా తోడవడంతో బరి తెగించారంట. విజయనగరం జిల్లాలో జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న భూముల స్వాధీనానికి పావులు గదిపారు.
గతేడాది మే నెలలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం భూముల పరిశీలన వంకతో వచ్చిన కొందరు ఉన్నతాధికారులు తమకు అనుకూలమైన, ఇవన్నీ ఆంధ్రజ్యోతిలో ఎన్నికల రిజల్ట్స్కి ముందే రాశారుగా, సిఎస్ జవహర్ రెడ్డి గారితో సహా చాలామంది ఐఏఎస్ అధికారులు కూడా అక్కడ భూములు కొనుక్కున్నారు, భూములు తక్కువ రేటుకి దక్కించుకున్నారు. అరాచక అధికారులపై సర్కారు డ్యాక్కన్ను, వైకాపా దాష్టీకాల్లో భాగస్వాములైన పోలీసుల జాబితా సిద్ధం, గత ప్రభుత్వ హయాంలో నమోదైన అక్రమ కేసుల వివరాల సేకరణ, ముఖ్యమైన కేసుల్ని నిర్వీర్యం చేయడం పైన ఆరా. సో డాక్టర్ సుధాకర్ గారి కేసు, చీరాల కిరణ్ కేసు, అలాగే అమర్నాథ్ గౌడ్ హత్య కేసు, ఇటువంటివన్నీ కూడా మళ్ళీ తిరగదోడి దానిలో వాస్తవాలు ఏమిటి, ఎవరి తప్పు ఎంత మేరకు ఉంది, ఇందులో పోలీసుల పాత్ర ఏమిటి, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు కట్టారు కదా, ఆ కేసులు ఎంతవరకు తొలగించవచ్చు, ఆ కేసులు పెట్టిన పోలీసుల మీద ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు అనే అంశాలను కూడా ఆలోచిస్తున్నారు. ప్రస్తుతానికి ఇవన్నీ కూడా రిపోర్ట్స్ తయారవుతున్నాయి. రేపే జవహర్ రెడ్డి పదవి విరమణ, పూనం సహా మరో 2 ఐఏఎస్లు కూడా. ఓకే, వైకాపాకు అలీ రాజీనామా, ఇకపై ఏ పార్టీతోనూ సంబంధం ఉండదని ప్రకటన. ఇంకేముంటుంది, టీడీపీలో ఉన్నావు, వెళ్ళిపోయావు టీడీపీ నుంచి, తర్వాత వైసీపీకి వెళ్ళావు, ఇప్పుడు వైసీపీ నుంచి వెళ్ళిపోయావు, ఇంకేముంటుంది, అన్ని పార్టీలు తిరిగేసినట్టేగా. జనసేనలో పవన్ కళ్యాణ్ గారితో కూడా కలిసి సన్నిహితంగా ఉన్నావు కొన్నాళ్ళు, ఏమయ్యా లాభం రాజకీయంగా? ఇప్పుడు చాలామంది సెలబ్రిటీసు పొలిటికల్ కామన్ సెన్స్ కోల్పోతారు, పొలిటికల్గా రాంగ్ డెసిషన్స్ ఎక్కువగా తీసుకుంటారు. అందుకే వాళ్ళకి రాజకీయంగా ఇంట్రెస్ట్ ఉంటుంది, రాజకీయంగా ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కామన్ సెన్స్ ఉండాలని లేదు, రైట్ డెసిషన్స్ తీసుకోవాలని లేదు. డెసిషన్స్ రాంగ్ డెసిషన్స్ అయితే ఇలాగే పోతారనమాట. ఇప్పుడు పాపం అలీ టీడీపీలో 2 సార్లు ఆయన రాజమండ్రి సీట్ ఆశించాడు, రాజమండ్రి సీట్ కానీ గుంటూరు ఈస్ట్ కానీ ఏదో ఒకటి ఇమ్మని అడిగాడు, ఇవ్వాల, చంద్రబాబు గారు ఇవ్వాల, 2014లో ఇవ్వలేదు, 19లో ఇవ్వలేదు. దాంతో అలిగి వైసీపీలో జాయిన్ అయ్యాడు. వైసీపీలో కూడా ఆయనకు 2024లో ఏదో సీట్ ఇస్తారేమో అనుకుంటే ఇవ్వాల, ఒక నామమాత్రకంగా ఒక నామినేటెడ్ పోస్ట్ ఒకటి ఇచ్చారు, సరిపోద్ది. పాపం ఆయన ఎంత భజనపరుడు అంటే ఆయన షర్ట్ కూడా వైసీపీ రంగుల్లో కుట్టించుకొని వెళ్ళాడు. ఆయన షర్ట్ కూడా వైసీపీ రంగులు, 3 రంగులు ఉండే షర్ట్తో జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాడు, కానీ నో యూస్, పదవి ఇవ్వలేదు. అందుకే ఇంక అయిపోయిందనమాట. పెద్దిరెడ్డి ఎమ్మెల్యేనే, అందుకు అనుగుణంగానే భద్రత, హైకోర్టుకు నివేదించిన ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్. 5+5 భద్రత కొనసాగించాలని ఆదేశించండి. హైకోర్టులో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి వ్యాజ్యం, కౌంటర్ వేయాలని ప్రభుత్వం పోలీసులు కోర్టు ఆదేశం. ఇక్కడ వచ్చిందండి ఆనిముత్యం లాంటి వార్త. ఫలితాలు చూసి అన్నీ వదిలేసి హిమాలయాలకు పోదామనిపించింది. 40% ఓట్లు వచ్చాయని ఆగిపోయా, అంటే 40ని 30కి దించుదాం అని ఆగిపోయారు ఏంటి? వైకాపా నేతలతో జగన్ వ్యాఖ్యలు. ఫలితాలు చూశాక షాక్ అయ్యా, ఇదేంటి, ఇంత చేస్తే ఈ రిజల్ట్ ఏంటి, అసలు అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోదాం అనిపించింది. మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధ్యక్షుడు జగన్ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఆ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో గత వారం నిర్వహించిన సమావేశంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఆలస్యంగా బయటకు వచ్చాయి. ఫలితాలను చూసినప్పుడు తన మానసిక పరిస్థితి గురించి నేతలకు వివరించే క్రమంలో ఆయన ఈ మాటలు అన్నట్టు తెలిసింది. నిజంగా వెళ్ళిపోదామని అనిపించింది. ఆ షాకులోంచి బయటకు రావడానికి 2-3 రోజులు పైనే పట్టింది. కానీ ఎన్నికల్లో సీట్లు రాకపోయినా 40% ఓట్లు మన పార్టీకి వచ్చాయి. అంటే అంత పెద్ద సంఖ్యలో జనం మన పట్ల నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. అది చూసాకే మనం నిలబడాలి, మనకు ఓట్లు వేసిన జనం కోసం పనిచేయాలనిపించింది. దాంతోనే ఫలితాల నుంచి నెమ్మదిగా బయటకు వచ్చా. గతంలో టీడీపీకి కూడా 40% ఓట్లు వచ్చాయి. మన రాష్ట్రంలో అటొక 40 ఇటొక 40 ఫిక్స్. 6-100 అయినా, ఎంత అలజడి వచ్చినా, ఎంత పొలిటికల్ తుఫాన్ వచ్చినా, ఎంత పొలిటికల్ సునామీ వచ్చినా వీళ్ళకో 40 సీట్లు ఫిక్స్, వీళ్ళకో 40 సీట్లు ఫిక్స్. అందులో పరిస్థితి మారదు. మిగిలిన 20% న్యూట్రల్గా ఉంటారు. మేబీ కొంచెం ఎడ్యుకేటెడ్ పెరిగితే, చైతన్యం, రాజకీయ చైతన్యం పెరిగితే, పొలిటికల్ డిస్కషన్స్ అన్నీ పెరిగితే ఈ పార్టీకి ఒక 5% తగ్గొచ్చు, ఈ పార్టీకి ఒక 5% తగ్గొచ్చు. అప్పుడు వీళ్ళకో 35% ఫిక్స్డ్ ఉంటుంది, వీళ్ళకో 35% ఫిక్స్డ్ ఉంటుంది, మిగిలిన 30% న్యూట్రల్గా ఉంటారు. దీనిలో జనసేనకు ఒక 10% లేదా 15% వెళ్తాయి. వెళ్ళగా మిగిలినవి న్యూట్రల్గా ఉంటారు. ఎన్నికల టైంలో నిర్ణయం తీసుకునే వాళ్ళు ఉంటారనమాట. సో కాబట్టి 40% ఏమీ గొప్ప కాదు. 40% అనేది నార్మల్. 2019లో టీడీపీకి వచ్చిన ఓట్లు 40%. 40 కూడా కాదు, మేము 39. ఎందుకు ఒకటి పెంచుతారు.
సో మొత్తానికి ఆ 40ని 35కి దించుదామని ఉన్నారేమో. ఓకే, వైకాపా ప్రభుత్వంలో వ్యవస్థీకృత రేషన్ మాఫియా. వైకాపా ప్రభుత్వంలో కాదు మాస్టారు, నా చిన్నప్పటి నుంచి ద్వారంపూడి కుటుంబానికి లబ్ధి చేకూర్చేలా అధికారులు తీరు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ ధ్వజం. కాకినాడలో వ్యవస్థీకృత రేషన్ మాఫియా ఉంది. వైకాపా ప్రభుత్వ హయాంలో చిత్తూరు నుంచి కాకినాడ వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకుని బియ్యం అక్రమ రవాణా చేశారు. బియ్యం అక్రమ రవాణా ఎక్కడ జరగదు? విజయనగరంలో జరగదా, శ్రీకాకుళంలో జరగదా, ప్రకాశం జిల్లాలో జరగదా, అనంతపురంలో జరగదా? ఎక్కడ జరగదు? ప్రతి చోట జరుగుద్ది. రేషన్ మాఫియా అనేది ప్రతి చోట ఉంది. నాకు తెలిసినంత వరకు నేను ఒక 5 జిల్లాలు బాగా దగ్గరగా ఉండి స్టడీ చేసి పనిచేశాను కదా. కందుకూరులో ఎక్కువ రేషన్ మాఫియా. కందుకూరు ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని కందుకూరులో రేషన్ మాఫియా ఎక్కువ. అక్కడ ఒక 4 రైస్ మిల్లులు ఉంటాయి. అలాగే ప్రకాశం జిల్లా దర్శి దగ్గర ముండ్లమూరులో ఒక 2 రైస్ మిల్లులు ఉంటాయి. అలాగే పరుచూరు నియోజకవర్గంలోని స్వర్ణ వలపర్లో ఒక 2 రైస్ మిల్లులు ఉంటాయి. అలాగే నెల్లూరు జిల్లాలో సర్వేపల్లిలో ఒక 2 రైస్ మిల్లు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా నాకు కొన్ని రైస్ మిల్లులు తెలుసు. అక్కడికి అక్రమంగా దాచిన రేషన్ బియ్యం మొత్తం ఆ రైస్ మిల్లులకు పంపిస్తారనమాట. నిజంగా రేషన్ మాఫియాను పట్టుకోవాలంటే ఈ రైస్ మిల్లుల మీద 24/7 నిఘా ఉంచితే చాలు. రాష్ట్రంలో ఉన్న రేషన్ మాఫియా మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇదంతా కూడా వేరే వ్యవహారం. ఈ తనిఖీలు ఇవన్నీ కూడా మనం చెప్పకూడదు, ఎక్కువ మాట్లాడకూడదు దాని గురించి. 14 అడుగులు గిరినాగు పట్టివేత. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలో గిరినాగు అంట. సో కత్తి దూషణ ప్రేమోన్మాదం, పెళ్లికి అంగీకరించలేదని యువతి తండ్రిని నరికి చంపిన యువకుడు విజయవాడలో నడి రోడ్డుపై దారుణం. ఆడపిల్లల తండ్రులు అభద్రత పక్కన పెట్టేద్దాంలే. కానీ ఇంకా సారు డబ్బులు ఇవ్వరు, ఫీజులో డబ్బులు ఇవ్వరు, విద్యా వసతి దీవెనలకు మంగళం. షెడ్యూల్ ప్రకారం జూన్లో ఇవ్వాల్సి ఉన్న ఊసెత్తన ప్రభుత్వం. విద్యా దీవెన కింద సుమారు 708.68 కోట్లు. ఫీజులు చెల్లించుకుంటే సర్టిఫికేట్లు ఇవ్వమంటున్న. ఎంత దరిద్రం అంటే గత 5 ఏళ్ళు ఇదే పరిస్థితి ఉంది. గత 5 సంవత్సరాలు కూడా నిజంగా ఫీజులు చెల్లించలేదు, సర్టిఫికేట్లు కూడా ఇవ్వలేదు, టీసీలు ఇవ్వలేదు, ప్లస్ హాల్ టికెట్లు కూడా ఇవ్వలేదు. గత 5 ఏళ్ళలో జరిగింది. సో వీళ్ళ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళకి సమస్యలు కనిపించాల. ఇప్పుడు ఈ సమస్యలన్నీ కనిపించేశాయి. ఇన్నాళ్ళు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎంతోమంది, వేలాది మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ లేట్ అయిందని, విద్యా దీవెన లేట్ అయిందని, సర్టిఫికేట్లు కోల్పోయి, టీసీలు ఇవ్వక, హాల్ టికెట్లు ఇవ్వక ఎంతో ఇబ్బంది పడ్డారు. అప్పుడు ఈ వార్తలు రాయలా. అప్పుడంతా భజనలో తరించారు. అప్పుడంతా భజన చిడతల భజన. ఇప్పుడేమో సమస్యలు గుర్తొచ్చేసాయి. నిన్నేమో రైతుల సమస్యలు, ఈ రోజులేమో విద్యార్థుల సమస్యలు. కొత్త గవర్నమెంట్ వచ్చి 4 రోజులు కూడా అవ్వాల, అప్పుడే వీళ్ళకి సమస్యలు గుర్తొచ్చేసాయి. దాదాపు 9.44 లక్షల మందికి చెల్లించాల్సిన నిధులపై స్పందన కరువు. సుమారు 9.5 లక్షల మందికి 600 కోట్లు వసతి దీవెన పైన అదే తీరు. తీవ్ర ఆందోళనలో తల్లిదండ్రులు, విద్యార్థులు. ఓకే, పిన్నెల్లిపై మరో అక్రమ కేసు. అయ్యో, సౌమ్యుడు ఆర్థికంగా అంతంత మాత్రమే. ఏంటి ఏదో చెప్పారండి. సౌమ్యుడు, సన్నిహితుడు, ఆర్థికంగా అంతంత మాత్రమే, చాలా మంచివాడు. ఆయన మీద మరో అక్రమ కేసు నమోదైందంట. జగన్మోహన్ రెడ్డి గారికి సీట్లు తగ్గడానికి ఇది కూడా ఒక కారణం. సిల్లి అబద్ధాలు, చాలా సిల్లి అబద్ధాలు. సొంత పత్రిక, సొంత మీడియా పెట్టుకొని లక్షలాది మంది ప్రజలు చూస్తుండగా నాకు సొంత పత్రిక లేదు, సొంత మీడియా లేదని ఏడుపు కొట్టు మొహం. అది తప్పు, అది అబద్ధం. కళ్ళెదురుగా అబద్ధాలు చెప్పిన మాట అది ఒకటి. అలాగే అరాచకవాదులు ఆ పార్టీలో బోల్డ్ మంది ఉన్నారు. కళ్ళెదురుగా ఆ నియోజకవర్గ ప్రజలకు తెలుసు వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఏం తప్పులు చేశారో, ఎంత అరాచకం చేశారో, వాళ్ళు సౌమ్యులా కాదా, మంచివాళ్ళ కాదా అనేది ప్రజలకు తెలుసు. వాళ్ళను పట్టుకొని సౌమ్యుడు, మంచివాడు, సన్నిహితుడు అని చెప్పి జనానికి చెప్పడం, జనం ఎందుకు నమ్ముతారు? ఇలాంటి తప్పులు బోల్డ్ ఉన్నాయి. చెప్పే కొద్దీ ఓ పెద్ద లిస్టే చెప్పాల్సి వస్తుంది. 1000. ఊరు వదలకపోతే చంపేస్తాం. బాపట్ల తిరుపతి జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేతలకు టీడీపీ నేతల హెచ్చరిక. మంత్రి అనగాని అండతో రేపల్లిలో పెచ్చరిల్లిన దాడులు. చంపుతామంటూ మైకుల్లో అనౌన్స్మెంట్లు. ఇప్పటికే పలువురిపై దౌర్జన్యం. ఇల్లు, ఆస్తులు ధ్వంసం. అజ్ఞాతంలో నేతలు, కార్యకర్తలు. గ్రామం వదిలిన చెరుకుపల్లి మాజీ ఎంపీపీ అధ్యక్షుడు కుటుంబం. రాంబొట్లపాలెం నేతలు. మరికొందరు మండల స్థాయి నాయకులకు, కార్యకర్తలకు ఇదే దారి.
ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు ఊర్లో వదిలి వెళ్ళిపోయారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీ వాళ్ళు ఊర్లో వదిలి వెళ్ళిపోతున్నారు. పల్నాడు జిల్లాలో ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నది. పల్నాడు జిల్లాలో ఇది జరుగుతుంది. ఎందుకు ఊరు వదిలేసి వెళ్ళిపోయారు? వాళ్ళకి శత్రువులు ఉన్నారు కాబట్టి. శత్రువులు ఎందుకు తయారవుతారు? మనం వాళ్ళని అధికారంలో ఉన్నప్పుడు మనం వాళ్ళని కెలికాం కాబట్టి, మనం వాళ్ళని డిస్టర్బ్ చేశాం కాబట్టి. రాజకీయాల్లో శత్రువులు ఊరికే తయారవుతారా? ఊరికే తయారవ్వరు. వాళ్ళు గతంలో చేసిన పాపాల కారణంగా కొత్త శత్రుత్వాలు పుట్టుకొస్తాయి. సో వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఊరొదిలి వెళ్ళిపోయిన పరిస్థితి వచ్చిందంటే అందుకే. గతంలో కూడా టీడీపీ వాళ్ళు కూడా ఊరొదిలి వెళ్ళిపోయారు. ఎందుకంటే అంతకుముందు వాళ్ళకి శత్రువులు తయారయ్యారు కాబట్టి. సో ఊరొదిలి వెళ్ళిపోవడం అనేది పల్నాడులో సర్వసాధారణం. గురజాల, మాచర్ల, నరసరావుపేట ఈ 3 నియోజకవర్గాల్లో సర్వసాధారణం. విజయవాడలో ప్రేమోన్మాద ఘాతకం, ప్రేమించానంటూనే యువతకు వేధింపులు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం. చాలా పెద్ద వార్త రాశారు పోలవరం మీద. రాస్తారు, పెద్ద వార్తలే రాస్తారు పోలవరం మీద. జగన్ వల్లే ప్రమాదంలో పోలవరం. ఎన్నికల నిధులకు గౌరవ వేతనంగా 1 నెల జీతం. కలెక్టర్లకు సీఈఓ మీనా ఉత్తర్వులు. పవన్ కేంద్రం నుంచి నిధులు తేవాలి. సోమవీర్రాజు గారు ఉన్నారా? రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో అధ్వానంగా ఉన్న రోడ్ల అభివృద్ధి కోసం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు. మీరేం చేస్తారు? కేంద్రంలో ఉన్న అధికార పార్టీకి జాతీయ కార్యవర్గ సభ్యులుగా మీరేం చేస్తారు? సీఎం చంద్రబాబును కలిసిన తెలంగాణ గవర్నర్. బాబు తప్పిదాలే పోలవరానికి శాపం. ఏమండి మీరు పోలవరం ఏంటో నాకు అర్థం కాలేదు, క్లిష్టం అన్నారు. మళ్ళీ ఎందుకు వస్తున్నారు? అంబటి రాంబాబు గారు ఏం చెప్పారు? పోలవరం ఎవరికే అర్థం కాదు, ఎందుకంటే నాకే అర్థం కాలేదు కాబట్టి అన్నారు. మరి ఎందుకు చెప్తున్నారు? అర్థం కాని ప్రాజెక్టు మీద ఎందుకు చెప్తున్నారు? అంటే తనకు తెలియని విషయం ఆయన చెప్తున్నట్టే కదా. ఇప్పుడు నాకు ఈ పేపర్ చదవడం రాదు, తెలీదు, నేను చెప్పను. అలాగే ఈయనకు పోలవరం గురించి తెలియదని ఈయనే చెప్పాడు. తెలియనప్పుడు మాట్లాడకూడదు, చెప్పకూడదు. చెప్పండి ఆ విషయం ఎవరైనా ఆయనకి. సరే అది పక్కన పెడితే ఆంధ్రజ్యోతికి వెళ్తే ఏసీబీ డీజీగా అతుల్ సింగ్, సిఐడి బాధ్యతలు అయినారు. విశాఖ పోలీస్ బాస్గా శంఖభ్రత, సీనియర్ ఐపీఎస్ల బదిలీలు. పింఛన్లు రెడీ. జూలైలో ఒక్కో పెన్షనర్కు 7,000 నిధులు సమీకరించే పనిలో సర్కార్. ఇప్పటికే 5,000 కోట్లకు ఇండెంట్. ఆల్రెడీ ప్రభుత్వం వచ్చి 25 రోజులు అవుతుంది. 2,000 కోట్లు అప్పు వచ్చింది. మళ్ళీ జూలై 2వ తేదీన 5,000 కోట్లు అప్పు కోసం ఇండెంట్ పెట్టారు. అంటే 7,000 కోట్లు అవుద్ది అప్పు. రిజర్వ్ బ్యాంకులో 7,000 కోట్లు అప్పు చేసినట్టు ఈ నెల రోజుల్లోనే. అప్పుల్లో మాత్రం మనం రికార్డులు సృష్టిస్తాం. దాన్ని సంపద సృష్టి అని పేరు పెట్టండి, ఏ పేరైనా పెట్టుకోండి. 8 మంది వీసీలు రాజీనామా. అందులో వివాదాస్పద ఇందాక చదివిందే కదా, పక్కన పెట్టేద్దాం. ఇదేమి కాలమహిమ. రేపు తనిఖీ చేసి ఈరోజే నివేదిక. ఐఏఎస్ వేణుగోపాల్ రెడ్డి ఘనత. ఎన్జీటీ కళ్ళకు ఇసుక గంతలు. సంయుక్త కమిటీ నివేదికను మార్చి అంతా ఓకే అంటూ సొంత రిపోర్టు. ఫిబ్రవరి 14న తనిఖీ చేసినట్టు ఫిబ్రవరి 13న నివేదిక ఇచ్చిన ఐఏఎస్. అందుకే ఐఏఎస్లో అయ్యారేమో. అంటే ఐఏఎస్లకి ఇటువంటి తప్పుడు పనులు చేయడంలో కూడా ట్రైనింగ్ ఇస్తారేమో. మా ఆంధ్రప్రదేశ్లో కొంతమంది ఐఏఎస్లని ఐపీఎస్లని చూస్తుంటే తప్పుడు పనులు చేయడంలో కూడా వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని వచ్చారేమో అనిపిస్తుంది. ధ్వని వేగాన్ని మించి ప్రయాణించే సూపర్ సోనిక్ విమానాలు ఉన్నాయి. కానీ కాలం కంటే వేగంగా కాలాన్ని వెనక్కి నెట్టి మరీ పనిచేసే కలెక్టర్లు ఉన్నారంటే నమ్ముతారా? నమ్మి తీరాల్సిందే. జగన్ జమానాలో ఏదైనా సాధ్యమే. గుంటూరు జిల్లా కలెక్టర్ హోదాలో జగన్కు వీరభక్తుడిగా పనిచేసిన వేణుగోపాల్ రెడ్డి ఈ ఘనత సాధించారు. రేపటి రోజు చేసిన తనిఖీ నివేదికను ముందు రోజే ఇచ్చారు. అది చూసిన వాడికి ఎవరికో కళ్ళు బయర్లు కమ్మంటాయి. నీట్పై దద్దరిల్లిన పార్లమెంటు. సమగ్ర చర్చకు విపక్షాల డిమాండ్. నిరాకరించిన అధికార పక్షం. పేపర్స్ అన్నీ లీక్ చేస్తున్నారు. నీట్ ఏంటి అన్నీ లీక్ చేస్తున్నారు. తిరిగి పవార్ గుట్టుకి అజిత్ వర్గం ఎమ్మెల్యేలు 22 మంది జంప్నకు ఛాన్స్. ఢిల్లీ మునక 24 గంటల్లో 22.81 సెంటీమీటర్ల వర్షం. 88 ఏళ్ల తర్వాత ఇదే అత్యధికం. కంపెనీలోనూ సగం. ఉద్యోగం మానేసి ఇంట్లో ఉండి పిల్లలను చూసుకోవాలని భార్యను అడిగిన ఓ భర్త. అతడి కంపెనీలో 50% వాటా కోరిన భార్య. ఆమె కోరిక మేరకు 49% వాటా ఇచ్చిన భర్త అంట. బాగుంది. ఓకే, ఇవి 3 పత్రికల్లో ఉన్న అంశాలు అన్నమాట. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ అంశాలతో మళ్ళీ మనం
నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.